కోసి పడేయాలరా. అరే బాబాయ్ రా. బాబాయ్ రా. బాబాయ్ ఎప్పుడు చూసినా ఒంటరిగా చెట్టు కింద కూర్చుండి ఏం ఆలోచిస్తావు? మనిషికి బాధ కలిగినప్పుడు మనం ఒక్కరమే మనం ఉన్నామని తెలిసినప్పుడు మనసుకు చాలా బాధ కలుగుతుందిరా. అవన్నీ మీకు ఇప్పుడు అర్థం కాదురా. ఇవన్నీ వదిలేసే బాబాయ్, అప్పట్లేదు లవ్ స్టోరీ ఉంది కదా, అది చెప్పేసేయండి బాబాయ్. చెప్పు బాబాయ్. ఏం రోయ్, ఏం లేదు, నాకు పొలం పోయే వేళ అయింది. ఏం వెళ్తావు, కూర్చో బాబాయ్. రా బాబాయ్, చెప్పొచ్చు కదా బాబాయ్. చెప్తేగా నన్ను పని చెట్టు లేరు. అన్నీ మాకు తెలుసులే బాబాయ్, అప్పట్లో లవ్ స్టోరీ ఉందంట కదా, చెప్పు బాబాయ్. సరే చెప్పు బాబాయ్, చెప్పు బాబాయ్, నేను కూడా వింటాను. సరే చెప్తే వినండి. అది 1970 మన పక్కూరు తిరణాలకు వెళ్దామని ఆ రోజుల్లో సైకిల్ మీద తిరణాలకు వెళ్తుంటే అప్పుడే సడన్ గా మాకు ఎదురుగా కొన్ని ఎద్దుల బండ్లు వెళ్తానేరా. అవునా? ఆ ఎద్దుల బండు పరదా నుంచి ఒక అమ్మాయి నవ్వుతూ చాలా అందంగా తన పట్టీలు సరి చేసుకుంటూ నా వైపు చూసిందిరా. అబ్బా బాబాయ్, ఇంకా చెప్పు. తను చూసిన చూపుకి నా గుడ్డి వేగం మరింత కొట్టుకుందరా. ఆ బండి ఎలా వెళ్తా ఉందిరా. ఆ బండి వెనకాల అలాగే వెళ్తానే ఉన్నానురా. బండి తిరణాలకు వెళ్ళింది. ఆ తిరణాల్లో తనతో పాటు నేను కూడా తన వెంటే తిరిగానురా. తన ఇంటి అడ్రస్ తెలుసుకున్నాను రా, మన పక్కూరే. అరే తను కూడా నేనంటే చాలా ఇష్టం అందరా. కానీ కొద్ది రోజులకి ఏమైంది బాబాయ్? కొద్ది రోజులకి తన పుట్టినరోజు వచ్చిందిరా. తను చూద్దామని వెళ్ళాను. ఆ రోజు మన తోటలో జామ చెట్టు ఉంది కదా, జామకాయలు కోసుకొని వెళ్ళాను రా. నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుందామని అడిగాను రా. ఏమైంది బాబాయ్? ఏమంటుంది, సరే మా ఆయన్నోడే చెప్తానని గట్టిగా అరిసిందిరా. నేను వెళ్ళి అడిగింది వాళ్ళ అమ్మని, మీ పిన్నిని కాదురా. ఒక్కసారి వాళ్ళంతా నా వెనకాల పడ్డారా. నేను పరిగెత్తి మన చెరులో దూకేశారా. అవును బాబాయ్, నీకు ఈత రాదు కదా. అవసరం ఆకలి మనకు రానివన్నీ నేర్పిస్తారా. ప్రేమ అనేది ఒక మనిషి మీద ఒక్కసారే పుడుతుందిరా. రెండోసారి పుట్టిందంటే అది ప్రేమ కాదురా, అవసరం అంతే. అందుకే నేను ఇంక పెళ్లి చేసుకోలేదురా. పొద్దుపోతుంది, నేను ఇంక పోతానా. ఉండు బాబాయ్, ఎందుకు వస్తున్నావు? చెప్పు బాబాయ్. తర్వాత ఏమైంది బాబాయ్? ఆ తర్వాత మీ పిన్నిని వేరే అబ్బాయికిచ్చి పెళ్లి చేశారా. మీ కులం వేరు, మా కులం వేరు అని. ఈ కుల మతాలు ఎవడు కనిపెట్టాడో గాని వాణ్ణి చెప్పుకు పెండ రాసి కొట్టాడురా. ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటే వాళ్ళని కలవకుండా చేసేది ఏ మతమైనా ఏ కులమైనా నాకు దీంతో సమానం రా. చివరిగా మీరు అడిగినారని చెప్తున్నాను రా. మా ప్రేమ పంచాయతీ ఈ చెట్టు కిందే జరిగిందిరా. అందుకే ఎప్పుడైనా ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చుంటాను రా. ఏ మనిషి మనకు పూర్తిగా అర్థం కాదురా. వాళ్ళతో మాట్లాడినప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళంటే ఏంటో అని. అది నాకు ఈరోజు తెలిసింది. అవునరా, నిజమే. పదరైందా? దరి చేరవే తీయని ప్రేమవై, దాగవే నా మదిలో వేకువై, మారవే నా చిన్ని ప్రాణమై, కదలవే నా తోడు అడుగువై,
రావే నాలో చిరునవ్వువై నీకు కదలి రావే కదలి రావే కొంత టైం పడుతుంది. నాలో చిరునవ్వువై ఏంటి సరితే బాధపడుతున్నావు? ఓ 5వ తరగతి వరకు ఉందనే బాధపడుతున్నావా? నువ్వేం బాధపడకు, నీ చదువు నేను చెప్పిస్తా, సరేనా? పద పద. కూర్చో. పిల్లలు మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు మీరు బాగా చదువుకుంటేనే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. పేదవాడు కలెక్టర్ అవ్వాలన్నా సరే, పేదవాడు పిల్లాడు కలెక్టర్ అవ్వాలన్నా సరే మీరు చదువుకోవాలి, సరేనా? బాగా చదువుకోండి. ఓకే సార్. నమస్తే అండి. నమస్తే పంతులు, రావే కూర్చో కూర్చో. నమస్తే ప్రెసిడెంట్ గారు. రావయ్యా విఆర్ఓ. ఎవడో ఎన్జిఓ రామంటండి రాజ్యాంగాలు చట్టాలని ప్రజల్ని ఉసుగొలుపుతున్నాడండి. నేను పంతులు పొద్దున్నే చూసాం. చెప్పలేదా అంటే పంతులు? చెప్పానండి. వాడెన్ని మాటలు చెప్పినా కూడా ఈ గొర్రెలు వినము. ఇంత బుద్ధి ఉంటే స్వతంత్రం వచ్చి 77 అవుతుంది. ఏమైనా మారిందా? తెల్లోళ్ళ దగ్గర నుంచి నెల్లోళ్ళకి అధికారం వచ్చింది, అంతే తప్ప ఎవరి బతుకులు మారవు. అంతేనా రామా? అంతే అంతే. నీకు ఒకటి దేవరహస్యం చెప్తా, నేను చెప్పింది విను. కులాల్ని మంత్రాలు చదివేవాడు కనిపెట్టాడు. మంత్రులు వాటితో చుచ్చు పెడుతున్నారు. అవునా? నాలాంటి వాళ్ళు జనాలతో ఆడుకుంటున్నారు. అర్థమైందా? కనిపెట్టింది కూడా మనమే మళ్ళీ. కానీ మనం ఏంటంటే దేవుడి కోసం చెప్తాం. అవునా? అందరూ చదువుకున్న వాళ్ళే, కాకపోతే మేం గొప్ప అంటే మేం గొప్ప అంటారు. అంతకుమించి ఏం లేదు. కాళ్ళు చేతులు గుండె అందరికి ఉన్నాయని తెలుసు, అది నీకు తెలుసు నాకు తెలుసు. కాకపోతే నీ కులం గొప్పనా నా కులం గొప్పనా అని తన్నుకు వస్తారు. అంతకు మించి ఏమీ లేదు. ఒకరిని తొక్కాలంటే కులము మతము కావాలి. ఆ సంగతి వాడికి తెలియదు. అంతే అంటావా రామా? అంతేరా చారి. 1 కులం, 2 మతం, 3 డబ్బురా, 4 రాజకీయాల పదవి, 4 దిక్కులని, 4 రకాల వర్ణాలని, 6372 కులాలను చేసి ఏలుబడి చేస్తుంది. మధ్యలో ఈ రామ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సమాజాన్ని మార్చాలని చూస్తే సమాజమే లేకుండా పోతుంది చారి. నేనే విన్నాను నాన్న. అక్కడ అడుగు ఏదేదో చేస్తున్నాడంట. వాడు కొంచెం ప్రమాదంలో ఉన్నాడు నాన్న. పాము కూడా ప్రమాదమేరా. దాన్ని చంపకూడదు. ఆ. కూరలు పీకేస్తే సరిపోతుంది, చంపకూడదు. దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడి కూరలేంటి చూడు, చేద్దాం, సరేనా? సరే నాన్న.